చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు పెరుగుర్తి కానీ అక్కమూరు కానీ మిగతా గ్రామాల్లో కానీ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇక్కడ. అది లాస్ట్ మీ ఫోటోలు సహా పెట్టాను, వాట్సాప్ పెట్టారు. ఆర్డీఓ గారికి మీ తర్వాత మీరు యాక్షన్ తీసుకోకపోతే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కంప్లీట్ అప్లోడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ భూములు అయితే ఏవైతే ఉన్నాయో ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా దాంట్లో ఫిల్లింగ్ చేస్తున్నారేంటండి? మీ ఇంట్లో రాదా? అంటే నేను చెప్తే పట్టించుకున్నారా? అంటే ఫోటోలు ఆధారాలు రాకుండా ఆ గవర్నమెంట్ లో నుంచి భూముల నుంచి తీస్తుందండి. బట్ ఎక్కడ చదువుతున్నారండి వాళ్ళు? ఎందుకు చదవలేరు? అది ప్రభుత్వ భూమి కాదుగా. ప్రైవేటు కళ్యాణ మండపానికి కట్టుకుందామని ఒక వ్యక్తి గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న భూమిని తవ్వి ఇప్పుడు అది గట్టిగా ఉపయోగపడాలి. తవ్వేది గట్టిగా ఉపయోగపడాలి. రేపొద్దున వరదలు వచ్చినా వర్షం తుఫాను వచ్చినా పోకుండా ఈ మట్టి తీసుకెళ్లి ప్రైవేట్ హాస్టల్లో ఆయన ఫిల్లింగ్ చేసుకున్నాడు. ఏంటి కేసు పెట్టాలి కదా మీరు, అతని మీద కంప్లైంట్ రేజ్ చేయాలి కదా. సార్ ఇప్పుడు మనకి గ్రాంట్ మీ దగ్గర నుంచి ఇచ్చిన గ్రాంట్ అది 13 లక్షల గ్రాంట్. 13 లక్షల గ్రాంట్ని బంటుమిల్లి మండలంలో ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి, అవినీతి గురించి, అలాగే ల్యాండ్ మాఫియా గురించి, కబ్జాదారుల గురించి, ఇసుక మాఫియా గురించి మన ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి బంటుమిల్లి మండలం, కృత్తివేరి మండలం అంటే వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం. ఇక్కడ సాగునీరు లేదు, తాగునీరు లేదని అలవలక్షణ అని రైతులు వాపోతుంటే, ఆకుముళ్ళని ఎండిపోతుంటే నీరు లేవని మరి కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం వాళ్ళ ప్రచారం చేసుకోవడంలో ముందున్నారు తప్ప రైతులను ఆదుకునే క్రమంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అదే విషయాన్ని తెలియజేయడానికి, అదేవిధంగా ఈ బంటుమిల్లి మండలంలో గతంలో జోగి రమేష్ ఏదైతే 100 ఎకరాలు 200 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడో, ఈ రోజున మరి కాగిత కృష్ణప్రసాద్ గారి కనుసైగల్లో 100,000 ఎకరాలు ఆక్యుపై అవుతున్నాయి. ఇదేంటని ఎంఆర్ఓ గారిని అడిగితే ఇది గతంలో జరిగిందండి, ఇప్పుడు జరగట్లేదండి అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ లేని భూములు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ కిస్తు కట్టకుండా, పన్నులు కట్టకుండా, ట్యాక్సీలు కట్టకుండా, ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా, ప్రభుత్వ ఆస్తులకి గండి పెట్టే విధంగా కన్వర్షన్ చేసుకోకుండా మట్టి ఫిల్లింగ్ చేసి వాటిని లక్షల రూపాయలు అమ్ముకోవటానికి, లేఅవుట్లు వేసుకోవటానికి కొంతమంది మీడియేటర్లు రెడీ అయిపోయారు. అది ఎంఆర్ఓ గారికి ఎందుకు కనిపించట్లేదని మేము అడుగుతున్నాం. మరి అర్తమూరు చూసుకుంటే, అర్తమూరులో డ్రైన్ తవ్వగాలని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లి మట్టి అంతా తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులు ఆస్తులన్నిటిని ఫిల్ చేసుకుని వాటిని కళ్యాణ మండపాలు కడతారట, మరి సినిమా హాల్ కడతారు, మాకైతే తెలియదు. కానీ ప్రభుత్వ భూమిలో ఉన్న మట్టిని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులు ధారాదత్తం చేస్తున్నారు. మరి వీటన్నిటిని మరి ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టాం, అలాగే ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టాం. వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే దోమలది ఉంది. దోమలగంద గతంలో 370 ఎకరాలు జోగి రమేష్ గారు ఉండగా సూట్ కేసులు మారితే అవన్నీ చెరువులు తవ్వడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న రైతులందరూ అడ్డుకోవడం వల్ల అది ఆగిపోయింది. మళ్ళీ తెర మీదకి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఒక 400 ఎకరాలు తవ్వాలి అని ఆ ఊరి రైతులందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మరి ఆ రైతులు మమ్మల్ని దగ్గరికి రాగా ఖచ్చితంగా దాన్ని ఆపాలని మరి ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నాం. ఆపన పక్షంలో కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన వీటన్నిటిని ఆ గ్రామాలకు సంబంధించిన రైతులకు మాత్రమే వర్తించాలి తప్ప పక్క జిల్లాలకి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చెరువులు తవ్వుతాను, భూములు లాక్కుంటానంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో వీటన్నిటిపైన చర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో యాస్టీషన్లు కూడా దిగుతామని తెలియజేస్తాం.